నువ్వేనా నోటీస్ ఇచ్చినావా? గ్రామ సభ చేసిరా? ఇష్టానుసారంగా చేస్తారు, పద్ధతి లేదు మీది. ఇంతకు ముందు ఇక్కడ గొడవలైనా కేసులని మీరు నోటీస్ ఇచ్చిరానే? నోటీస్ ఇచ్చిరా? భూములు ఇక్కడ ఒక మొట్టైనా ఒక చెట్టైనా కనబడుతుందానే? ఈ కుక్క దూడ మూలం మీకు ఏమొచ్చే లాభం? ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నది గవర్నమెంట్. పట్టా ఇస్తారా ఇయ్యారా? 4 రోజులు ఆగితే కదా తెలిసేది. ఎందుకు ఇట్లా నాశనం చేస్తారా భూములలో పొక్కలు తీసి అన్ని గుంతలు తీసి? ఓకే, 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాస్ ఉంటే గ్రామంలో మీటింగ్ పెట్టి, అయ్యా నీకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది అటవీ చట్టం ప్రకారం నువ్వు అర్హత ఉంది లేదు, ఒక మీటింగ్ పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాజులు, మీరే రాజ్యాలు అయితే ఇక్కడ ఇట్లా ఎట్లా కొడతారు? మీరు ఎట్లా కొడతారు? అరే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా, దరఖాస్తు తీసుకున్నాడు కదా, దరఖాస్తులకు పరిష్కారం చేస్తారా? చేయడం కొద్దిగా ఆగండి. ఎందుకు ఇట్లా పరిష్కారం చేస్తారు జనాలను? మీరు గ్రామ సభ పెట్టాలి. ఇది అన్ని ట్రైబల్ విలేజ్లు పిసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ పెట్టి, గ్రామ సభ ద్వారా ఆమోదం పొంది, ఇగో ఇక్కడ ఎక్కువ ఉన్నది, వీళ్ళు ఎక్కువ ఉన్నారు, 200 ఎకరాలు ఉన్న తీసుకోండి, ఎవరు వద్దన్నారు. ఒక్కొక్కలేమో 100 జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ జరిగిన ప్రాంతం కాబట్టి మీరు 4 రోజులు ఆపండి. డిఎఫ్ఓ గారికి చెప్పండి. నేను కూడా చెప్పినా, నేను ఇక్కడికి స్పాట్కి వచ్చినాయి. సరేనా? ఓకే. వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీ నిధులని వస్తా ఉన్నాయి. ఈ పొక్కలు దిగుతే నచ్చినాయి, ఈ గుంటలు దిగితే ఏం వచ్చాయి? భూమి నడి భూమిలో ఎంత నల్ల రేగడి భూమి ఎంత ఉందా? గుంటలు దిగితే ఏం లాభం వచ్చాను? అంత వరి పొలాలు ఉన్నట్టు పడాలని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.